కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2023, 2024, 2025 మూడేళ్లుగా సమ్మర్లో పెద్ద హీరోస్ మొహం చాటేశారు. అదిగో ఇదిగో అంటూ ఊరించి అందరూ హ్యాండ్ ఇచ్చారు. మూడేళ్లుగా సమ్మర్ ఒకటి క్రేజీ ప్రాజెక్ట్స్తో సరిపెట్టేసుకుంది. అయితే 2026 సమ్మర్లో మాత్రం స్టార్స్ హడావిడి మామూలుగా లేదు. మార్చి నుంచి మే వరకు 3 నెలల పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసే సందడేంటో ఒకసారి చూద్దామా? అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. గత 3 ఏళ్లుగా సమ్మర్ అంతా ఖాళీ ఉండడంతో అనావృష్టి నెలకొంది. 2026 సమ్మర్లో క్రేజీ మూవీస్ చాలానే వస్తున్నాయి. స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ పూర్తి కాకుండానే మార్చి 19న యష్ టాక్సిక్ రిలీజ్ అవుతోంది. KGF 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యష్ గ్యాప్ తీసుకుని నటించిన టాక్సిక్ పై భారీ అంచనాలున్నాయి. మార్చి 26న నాని ది పారడైజ్ వస్తుందని ప్రకటించిన షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదలయ్యేట్టు కనిపించడం లేదు. ఆ మరుసటి రోజే మార్చి 27న పెద్ది రిలీజ్ అవుతోంది. టీజర్ చికిరి సాంగ్ ఇచ్చిన హైప్ తో పెద్ది పాన్ ఇండియాగా ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్లో స్లాట్స్ ఖాళీగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ను రిలీజ్ చేసే ఉద్దేశంలో నిర్మాతలున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఉస్తాద్ సమ్మర్ ను టార్గెట్ చేసింది. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర రిలీజ్ డేట్ పై క్లారిటీ రాకపోయినా సమ్మర్ లో రావడం ఖాయం. చిరంజీవి 2026 ఫస్ట్ హాఫ్ లోనే 2 సినిమాలతో వచ్చేస్తున్నారు. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారుతో, సమ్మర్లో విశ్వంభరతో థియేటర్స్ లోకి రాబోతున్నారు. ఈ మధ్యనే మొదలైన త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ ఆదర్శ కుటుంబం కూడా సమ్మర్లోనే రానుంది. పక్కా స్క్రిప్ట్ తో ఉన్న గురూజీ 4 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న అడవిశేష్ గూఢచారి 2 మే 1న విడుదలవుతోంది. గూఢచారికి సీక్వెల్ గా గూఢచారి 2ను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. ఇవే కాకుండా మరిన్ని క్రేజీ మూవీస్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.